నమస్కారం అండి. నేను మీ నవత. సంధ్యావందనం వదిలేస్తే గోత్రం, ప్రవర, వేదశాఖ మర్చిపోతాం. తర్పణం, తద్దినం వదిలేస్తే తండ్రి, తల్లి, వర్గత్రయం మర్చిపోతాం. ఇక అంతే సంగతులు. మనం పోతే మనలను పై వాళ్ళతో చేర్చలేరు. ఇక వచ్చే పంతుల పేర్లు తెలియనందున యజ్ఞము, యాగము అని ఏమీ చేయలేము. అంతే, నువ్వు అనాథవై పిశాచంగా తిరగాల్సిందే. తర్వాత నిన్ను నీ పిల్లల్ని కృష్ణయజు శాఖకు మార్చేస్తారు. నేడు ఇందువల్లే అందరూ కృష్ణ యజుస్మాకీయులు అయిపోయారు. ఇప్పటి తరం 70% పిల్లలు తల్లిదండ్రులు కారు. బండి తుడవమంటే తుడవరు. మంచినీళ్లు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్ళరు. లంచ్ బ్యాగులు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు. కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో కూడా సహాయం చేయరు. రాత్రి 10 గంటలలోపు పడుకొని ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు. గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెప్తారు. తిడితే వస్తువుల్ని విసిరి కొడతారు. ఎప్పుడైనా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండానే ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, నీడిల్స్, ఫ్రెండ్స్కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్లు కొనుగోలు చేస్తారు. ఆడపిల్లలైతే తిన్న కంచం కూడా కడగట్లేదు. ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి. అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచననే అమ్మాయిల్లో లేదు. 20 సంవత్సరాలు దాటినా చాలా మంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు. ఇది నిజం. బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడ లేని కోపం. కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు, వారిస్తే వెర్రి పనులు. మనమే పిల్లల చేత అవన్నీ చేయించడం లేదు. కానీ కారణం మనమే. ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డుకొస్తున్నాయి. చూసే వాళ్ళకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలనే భ్రమలో ఉన్నా. గారాభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు కుదరదు. వారిని కష్టపెట్టమని కాదు ఇక్కడ చెప్పేది, కష్టం గురించి తెలిసేలా పెంచండి అని. కష్టం, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదు. ప్రేమతో గారాభంగా మనం చేస్తున్న తప్పుల వల్లే కొందరు యువత 15 ఏళ్లకే సిగరెట్లు, మందు, బెట్టింగ్స్, డ్రగ్స్, దొంగతనాలు, రేపులు, హత్యలు చేస్తున్నారు. మరికొంతమంది సోమరిపోతుల్లా తయారై సమాజం నిలదీస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అభినయాలు కనబడటం లేదు, అనుకువగా ఉండడం లేదు, సంస్కృతి సాంప్రదాయాలు పట్టించుకోవడం లేదు. ఇలాగే ఉంటే కొంతకాలానికి తల్లిదండ్రుల్ని గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు. భార్యకు వంట వండడం సరిగ్గా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్లు వెంటపడుతూ చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ల బారిన పడుతున్నారు. మరొక ఫ్యాషన్ ఏంటంటే పెరుగు, మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం. కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైనవో కూడా వాళ్ళకు తెలియడం లేదు. అసలు వాళ్ళకు అనవసరంలా ఉంటున్నారు. ఇక కాలేజీ పిల్లలైతే సరిగ్గా ఒక పిడికిలు పట్టేంత టిఫిన్, లంచ్, చిన్న బాక్స్ రైస్, చాలా మంది ఫ్రూట్స్ అసలు తినడమే మానేశారు. గర్భవతులైన తర్వాత వారి బాధలు వర్ణాతీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వడం. 100లో 90 మంది సిజరీన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు. 3వ తరగతి పిల్లాడికి సోడా బుడ్డి లాంటి కళ్ళద్దాలు, 5వ తరగతి వారికి అల్సర్, బీపీలు, 10వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం మన పిల్లల్ని సరైన పద్ధతిలో పెంచకపోవడం. అందుకే తల్లిదండ్రులు మారాలి. రేపటి సమాజానికి ఏం నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. సంస్కృతి సాంప్రదాయం అంటే ఏంటి? కేవలం గుడికి వెళ్ళి పూజలు చేయడం, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాం. అది మాత్రమే కాదు, సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొత్త పొరపాటే. పిల్లలకు బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు, సహనం, దాతృత్వం, ప్రేమ, అనురాగం, సహాయం, సహకారం, నాయకత్వం, మానసిక దృఢత్వం, కుటుంబ బంధాలు, అనుబంధాలు, దైవభక్తి, దేశభక్తి. కొంచెం కష్టమైనా సరే ఇవన్నీ తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి. మంది కోసం బ్రతకొద్దు, మన ఆరోగ్యం, ఆనందం కోసం న్యాయంగా బ్రతుకుదాం. ఇవన్నీ అలవాటైతే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక స్పృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం. భావితరాల పిల్లల కోసం పిల్లల్ని మార్చే బాధ్యత మనందరిపైన ఉంది అని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.